హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. ఒక సబ్స్క్రైబర్ అయితే ఆ, మటన్ బిర్యానీ ఛాలెంజ్ అయితే చేయమన్నాడు. ఆ, మా భార్య కూడా చూసింది కామెంట్. ఛాలెంజ్ నాకు ఇచ్చింది అనమాట. మాట్లాడు. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజు మా ఆయనకు మటన్ బిర్యానీ ఛాలెంజ్ పెట్టాను. ఎందుకంటే ఒక సబ్స్క్రైబర్ అడిగారు బిర్యానీ ఛాలెంజ్ చేయమని. ఈరోజు మా ఆయనకు బిర్యానీ ఛాలెంజ్ ఇస్తున్నాను. ఫ్రెండ్స్, మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. రెసిపీ మనం మన ఛానల్ చేసినాం కదా, అది కూడా బిర్యానీ ఏ విధంగా చేయాలి, మేము మటన్ బిర్యానీ అని మా ఆయన ఛానల్ ఫుడ్ అండ్ హోమ్ లాగ్ ఛానల్లో మా ఆయన ఈ రెసిపీ చేసిండు ఫ్రెండ్స్. మరి ఈ రెసిపీని చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మా ఆయన ఈటింగ్ ఛాలెంజ్ చేస్తున్నాడు. ప్రైజ్ మనీ 500. ఓకే. ఇది మూడోసారా గెలవడం? రెండోసారి. ఫస్ట్ ఛాలెంజ్ ఓడిపోయినాం, ఫ్రూట్స్ ఛాలెంజ్ గెలిచినాం, బిస్కెట్ ఛాలెంజ్ ఓడిపోయినాం. 2 గెలిచిన, ఇది గెలిస్తే మూడోది. 2 బిస్కెట్స్ ఓడిపోయినా, సెకండ్ గెలిచిన, ఫస్ట్ ఓడిపోయినా, సెకండ్ గెలిచిన, థర్డ్ గెలిచిన, ఇది 4. ఇది 4 ఛాలెంజ్ స్టార్ట్ చేయి. ఓకే. ఇందండి ఈ రెసిపీ. నేను ఎక్కడైతే ఇంట్లోనే చేశాను, హోమ్ మేడ్ బిర్యానీ అనమాట. బిర్యానీ మీరు కూడా చూస్ చేసుకోండి. ఏం బిర్యానీ పేరు చెప్తాను? మటన్ బిర్యానీ అనమాట. ఇప్పుడైతే ఈటింగ్ అయితే స్టార్ట్ చేస్తాను. మటన్ అంతా మంచిగా కుక్ అయింది. చాలా టేస్ట్ ఉంది. సూపర్ అండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, చేయండి. వీడియో నచ్చకపోతే కూడా కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబర్ లేక ఛానల్లో మానిటైజేషన్ కాలేదు. సబ్స్క్రైబ్ చేయండి. దేని వచ్చిందని చేసేది ముక్కలు అయితే పర్ఫెక్ట్గా ఉడుతున్నాయి.
రైతాతో ట్రై చేద్దామని. స్పైసీగా ఉంది కదా. స్పైసీ కానీ తినలేను, చాలా నాకు ఎక్కువ తిన్నాం. ఛాలెంజ్ పోయినావు కానీ బిర్యానీ మాత్రం ఎక్సలెంట్ ఉంది. బిర్యానీ బాగుంది కానీ నేను తినలేను వస్తాను. సుమారుగా కేజీ అంతా పెట్టినాం. చూద్దాం ఛాలెంజ్ అని. నేను తినలేను. మటన్ బిర్యానీ ఛాలెంజ్లో నువ్వు డ్రాప్ అయిపోయినావు. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని వీడియోలతో మళ్ళీ మీ ముందు ఉంటాం. అందరికీ బాయ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ నేనైతే ఈ ఛాలెంజ్ అయితే తిట్టాను, తినలేకపోతున్నా. ఎందుకంటే మార్నింగ్ బాగా తిన్నాను అనమాట, ఇప్పుడు తినలేకపోతున్నా. ఈ ఛాలెంజ్ అయితే మా భార్యనే గెలిచింది. ఇంతేనండి. మరి మీ వీడియోలతోనే మీ ముందు ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. మరో మీ వీడియోతో మీ ముందు ఉంటాను.